Hi guys, very good evening. Andaru ela unnaru? I hope andaru baagunnaru anukuntunna. So today I am in Sheikh Zayed festival which is happening in UAE. So ఇది అంతా కూడా ఈవెంట్ లొకేషన్. మీకు ఒకసారి బ్యాక్ సైడ్ చూస్తాను. సో ఇదంతా కూడా. సో ఈ ఈవెంట్కి రావడానికి మెయిన్గా రీజన్ ఏంటంటే ఇక్కడ ఈవెంట్లో నార్మల్గా ఇప్పుడు 12 అవగానే మనకి ఫైర్ వర్క్స్ ఏవైతే జరుగుతాయో యూఏఈలో డిఫరెంట్ ప్లేసెస్ ఉంటాయి అనమాట. జస్ట్ లైక్ ఇప్పుడు దుబాయ్ ఉంది, దుబాయ్లో మనకి ఏదైతే బుర్జ్ ఖలీఫా ఉందో అక్కడ జరుగుతూ ఉంటుంది కదా, సేమ్ అలాంటిది అబుదాబిలో ఈ షేక్ జయద్ దగ్గర ఇక్కడ ఒకటి ఉంటుంది. ఇంకా డిఫరెంట్ ప్లేసెస్ లైక్ కార్నిచ్ బీచ్ దగ్గర అక్కడ ఇక్కడ లైక్ ఒక మల్టిపుల్ ప్లేసెస్లో ఫైర్ వర్క్స్ జరుగుతున్నాయి. బట్ ఇక్కడ స్పెషల్ ఏంటంటే ఇక్కడ జరిగే ఫైర్ వర్క్స్ నైట్ 12 తర్వాత 40 మినిట్ కంటిన్యూస్ ఫైర్ వర్క్ జరుగుతుందని చెప్పేసి ఇక్కడ యూఏఈ గవర్నమెంట్ అనేది అనౌన్స్ చేసింది అనమాట. సో ఈ 40 మినిట్ ఫైర్ వర్క్ ఏది జరుగుతుందో ఇది వీళ్ళ అటెంప్ట్ ఏంటంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో బ్రేక్ చేయాలని చెప్పేసి యూఏఈ అటెంప్ట్ చేస్తుంది. సో అది ఇక్కడ జరుగుతుంది అనమాట ఈ ప్లేస్లో. సో అది చూడడం కోసం నేను ఇంకా దుబాయ్ కూడా వెళ్ళలేదు. దుబాయ్ బుర్జ్ ఖలీఫా వెళ్దాం అనుకున్నాను. యాక్చువల్గా ఈ టైంకి అన్నీ క్లోజ్ అయిపోయినాయి అనమాట. లైక్ రోడ్స్ కానీ ఆ బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల ఏదైతే ఏరియా ఉంటుందో అన్నీ క్లోజ్ అయిపోయినాయి. ఇక మనకి అంత కొత్త కంట్రీ కదా, అంటే నేను రావడమే ఫస్ట్ టైము, కొత్త కంట్రీ, ఊరుగానూరు ఎట్లా ఉంటుందో తెలీదు. సో అటు సైడ్ వెళ్ళకుండా నేను ఇక్కడ సైడ్కి వచ్చా. ఇది వెబ్సైట్లో తెలిసింది నాకు. సో తెలియగానే నేను అబుదాబి నుండి బస్ తీసుకొని దెన్ ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో ఇక్కడ పబ్లిక్ కూడా చాలామంది ఉన్నారు. లిటరల్లీ టూ మచ్ క్రౌడ్ ఉంది. ట్రాఫిక్లోనే చాలా టైం పట్టింది. సో బస్ తీసుకున్నాను, ఇక్కడికి వచ్చేసా. అండ్ ఇక్కడ చూస్తుంటే మొత్తం అసలు ఐ ఫీస్ట్ ఉందన్నమాట చూడడానికి. సో ఈవెంట్లో ఏంటంటే ఆ ఫైర్ వర్క్స్ ఒకటి జరుగుతుంది. ఇంకా ఇక్కడ ఏంటంటే అన్నీ కూడా లైక్ ఆర్ట్ ఎగ్జిబిషన్స్ ఉన్నాయి అనమాట. అంటే స్టాల్స్ టైప్ డిఫరెంట్ కంట్రీ అన్నీ కూడా లైక్ యూఏవి, అరబ్వి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, టర్కీ, మొరొక్కో ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్వి వాళ్ళ ఏవైతే ప్రోడక్ట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఇక్కడ షోకేస్ చేసి వాళ్ళు సేల్ చేస్తారనమాట. సో అవన్నీ కూడా ఇక్కడ టోటల్ డిస్ప్లేలో ఉన్నాయి ఇక్కడ మొత్తం అంతా కూడా. సో నేను మీకు చూపిస్తాను ఒక వాక్ అరౌండ్ లాగా. సో ఎవరైనా కానీ తెలియని వాళ్ళు, కొత్తగా చూసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తుంది అనమాట ఇలా జరుగుతుంది బయట అని కూడా. నేను యాక్చువల్లీ నార్మల్ చూడడానికి వచ్చా, బట్ ఈ లొకేషన్ చూడగానే నాకు ఒక వీడియో చేయాలనిపించింది. దెన్ ఐ స్టార్టెడ్ మేకింగ్ వీడియో అనమాట. దిస్ ఈజ్ ఎ ర్యాండమ్ వీడియో జస్ట్ మీకు చూపించడం కోసమే. సో నేను మీకు ఇక్కడ ఏమేమి ఉన్నాయనేది ఒకసారి చూస్తా. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే. మోర్ వీడియోస్ కమింగ్ అప్. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ 2024. హోప్ అందరికీ బాగుండాలని కోరుకుంటున్నా. అండ్ మన ఛానల్ని ఫాలో చేస్తున్నా. మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ నౌ లెట్స్ గెట్ ఇన్ టు ద ఫస్ట్ పర్సన్ వ్యూ. సో ఎంట్రీ అవ్వగానే ఫస్ట్లో మనకి ఇక్కడ గల్ఫ్ కంట్రీస్ది స్టాల్స్ అనేవి ఉన్నాయి. సో దీని లోపల ఎలా ఉంటుందో చూస్తా. సో దట్ రఫ్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది, లైక్ షాప్స్ ఎలా ఉంటాయి, వాళ్ళ ప్రోడక్ట్స్ ఏ విధంగా ఉంటాయి అనేది. సో ఈ విధంగా డిఫరెంట్ స్టాల్స్ అనేవి ఉంటాయి. నథింగ్ బట్ మన దగ్గర ఎగ్జిబిషన్స్ ఏవైతే ఉంటాయో సేమ్ అదే విధంగా, బట్ డిఫరెంట్ ఉంటాయి. ఇక్కడ నేను మ్యాక్సిమం చూసిన ఏంటంటే ఇక్కడ ఉన్న పర్ఫ్యూమ్స్ కానీ ఇలాంటివే ఇక్కడ బాగా ఫేమస్ అనమాట. సో ఇదంతా కూడా గల్ఫ్ కంట్రీస్ది. సో టోటల్ మెన్స్, లేడీస్ అటైర్స్ అన్నీ కూడా కొనాలనుకుంటే షాపింగ్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు బ్యాక్ సైడ్ వస్తాను. ఇక్కడ ఏదైతే ఇక్కడ ఆర్ట్ కనబడుతుందో దిస్ ఈజ్ లైక్ క్రేజీ, చాలా బాగుంది. అదొక ఫన్ రైడ్ కూడా ఉంది. ఆ మధ్యలో ఎల్లో కలర్ ఉంది కదా, సో అక్కడ ఒక రైడ్ అనేది ఉంటుంది. దాంట్లో కూర్చుంటే ఏంటంటే పైనకి తీసుకెళ్తుంది అనమాట. అండ్ ఇక్కడ కాఫీ షాప్, సో పైనకి వెళ్ళి కూర్చోవచ్చు. లో టీషర్ట్స్ కూడా తయారు చేస్తున్నారు. సో దీస్ ఆర్ పర్ఫ్యూమ్స్. అండ్ ఇక్కడ గ్లో టీషర్ట్స్ అండ్ సమ్ లైవ్ మ్యూజిక్ గోయింగ్ ఆన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ కంట్రీది ఏదైతే డిఫరెంట్ ఉంటాయో సో వాళ్ళ తరపున వాళ్ళకి సంబంధించినవి లైవ్ కాన్సర్ట్స్ అన్నీ జరుగుతున్నాయి. సో చూడ్డానికి బాగానే ఉంది, అన్నీ తెలుసుకోవడానికి. కొత్తవి చూస్తున్నాము. వరల్డ్ ఈజ్ సో బిగ్, అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ యూ కెన్ డూ, యూ కెన్ ఎక్స్ప్లోర్. అండ్ ఇక్కడనేమో పాకిస్తాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ స్టాల్స్. సో లాట్ ఆఫ్ ఫ్రూట్స్. నేను ఫ్రూట్స్ ఇక్కడ చాలా చూసా ఇలాంటివి. సో ఏ ఫ్రూట్ కావాలంటే ఆ ఫ్రూట్ ఇవన్నీ కొనుక్కోవచ్చు. బట్ కాస్ట్ విషయానికి కోసం మాత్రం ప్రైసింగ్ అయితే టూ మచ్ హెవీ ఉన్నాయి ఇక్కడ. ఏమి కొనాలి కానీ హెవీ. నేను ఇందాక చిప్స్ ప్యాకెట్ కొన్నా. చిప్స్ ప్యాకెట్ ఈజ్ లైక్ మన దగ్గర 20-30 రూపీస్కి వస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 400 రూపీస్ ఉంది. అండ్ మాన్స్టర్ ఎనర్జీ డ్రింక్ ఉంటుంది కదా, అదొకటి తీసుకున్నా. ఇండియాలో 100 రూపీస్ 110 రూపీస్కి వస్తుంది కదా, ఇక్కడనేమో 600 రూపీస్. అది అంత కాస్ట్లీ ఉన్నాయి. లైక్ ప్రైజెస్ ఆర్ లైక్ స్కై హై.
యూఏఈ వస్తే మాత్రం ఫుల్ క్యాష్ తీసుకొని రావాలి. అంటే మనం అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలి, ఎట్లీస్ట్ తినాలి అన్నా కూడా అంత కాస్ట్ పెట్టాల్సి వస్తుంది. అండ్ సమ్ టీ షర్ట్స్. కానీ ఇలాంటి ఫెస్టివల్ ఈవెంట్స్కి వచ్చి అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలంటే చాలా టైం పడుతుంది. నేను ఆల్రెడీ ఇప్పటికే చాలాసేపు నడిచి టోటల్గా అలసిపోయా లిటరల్లీ. ఇంకా టైం ఇంకా 2.5 hours టైం ఉంది. అండ్ దిస్ ఈజ్ ఈజిప్ట్. సో ఇక్కడ కూడా చూపిస్తాను. కస్టమైజ్ ప్రింట్ చేసుకోవచ్చు. దాని ఆపోజిట్లో ఇదంతా కూడా ఇందాక నేను ఆర్ట్ చూపించాను కదా, ఆ ప్లేస్. ఇక్కడ సీటింగ్ ఏరియా చాలా ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ అందరు అలసిపోయి అందరు కింద కూర్చున్నారు. అండ్ దిస్ ఈజ్ కాఫీ షాప్ పైన. అండ్ ఇది ఇండియన్ షాపింగ్ మాల్, కాశ్మీరీ కాటేజ్ ఇండస్ట్రీస్. ఇవన్నీ కూడా లేడీస్వి. మన ఇండియాది తాజ్మహల్ మాన్యుమెంట్ పెట్టారు ఇక్కడ. బంతిపూలు, బ్యాంగిల్స్. అండ్ దాని పక్కన మాస్క్, ప్రేయర్ చేసుకోవడానికి. అండ్ ఇక్కడ రోడ్ ఆఫ్ చైనా. కాఫీ కూడా చాలామంది క్యూ ఉన్నారు. ఐస్ క్రీమ్స్. అండ్ అక్కడ ఫ్రైస్, డంప్లింగ్స్, మోమోస్, డచ్నెస్, వెల్నెస్, ఆయిల్స్ అనుకుంటా ఇవన్నీ కూడా. అండ్ కాటన్ క్యాండీ వెరీ ఫేమస్. అండ్ ఇక్కడ చైనీస్ కార్న్ డాగ్. ప్లే యాక్టివిటీస్ ఆన్ ద లెఫ్ట్. జైంట్ వీల్ బాగుంది. ఇక్కడ ఎక్కడ కానీ ఫుల్ క్రౌడ్. ఏ స్టాల్కి వెళ్ళాలని ఫుల్ లైన్. ఇక్కడ క్యాండీస్. అండ్ ఇక్కడ విలేజ్ సెటప్ ఉంది. సమ్ లైవ్ కన్సర్ట్ గోయింగ్ ఆన్. సో ఇక్కడ ఈ విధంగా మొత్తం అన్నీ కూడా ఉన్నాయి. అంతా తిరిగితే చాలా టైం పాస్ అవుతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 12 ఎప్పుడు అవుతుందా అని. ఫైర్ వర్క్స్ చూడాలని ఉంది. సో లెట్స్ క్యాచ్ అప్ ఎట్ 12.
న్యూ ఇయర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఫైర్ వర్క్స్ ఇంకా జరుగుతూ ఉంది. ఆల్మోస్ట్ 35 minutes అయింది. స్టిల్ ఇట్స్ హ్యాపెనింగ్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫైర్ వర్క్స్ ఐ హావ్ సీన్. నేను ఈ వీడియో షూట్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ 1/2 kilometer దూరం నుంచి వీడియో షూట్ చేస్తున్నా. స్టిల్ కెమెరాలో రావట్లేదు. అంత వైడ్ ఉంది అండ్ అంత హైట్ కూడా చాలా ఎక్కువ ఉంది. అండ్ మోర్ ఓవర్ డ్రోన్ షాట్ వాజ్ అమేజింగ్. సీ దట్ డ్రోన్ షోలో ఏదైతే కౌంట్ డౌన్ అయిందో అదైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నార్మల్గా కౌంట్ డౌన్ అందరు చేస్తారనుకున్నాం, బట్ డ్రోన్స్ తోటి కౌంట్ డౌన్ చేశారు. అండ్ లాస్ట్కి షైక్ జయద్ ఫెస్టివల్ అని చెప్పేసి డ్రోన్ తోటి వచ్చింది. దాట్ వాజ్ సీరీ కూల్ అనమాట. ఇంకా జరుగుతూనే ఉంది. నాకు 38 minutes అవుతుంది. ఇప్పటికి 40 minutes అన్నారు. ఇంకా చూడాలి. సో యా, ఓవరాల్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. సో హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. మే యువర్ విజన్స్ అండ్ డ్రీమ్స్ కమ్ ట్రూ. సో మోర్ వీడియోస్ వస్తూనే ఉంటాయి ఛానల్లో. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సీ అనదర్ వీడియో. బై. దిస్ ఇస్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.